ఈరోజు క్యాప్సికం బరడ్ ఎలా చేయాలో చూపిస్తా మీకు. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటది. ఇట్లాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ కుకింగ్ విత్ సృజనాని సబ్స్క్రైబ్ చేసుకొని నా రెసిపీని ఫాలో అవ్వండి. కోసం ఫస్ట్ ఒక కప్పు శనగపిండిని ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఆయిల్ ఏం లేదు, ఊరికే డ్రై రోస్ట్ చేసుకోవాలా. ఇది మనకు ఫ్రై అయిందని తెలిసిపోతుంది, ఎందుకంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలా. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, కొంచెం జీరా, ఆవాలు, కొంచెం శనగపప్పు, 4 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాల. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుంటున్నా. అవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పొడవుగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వస్తాయి ఉల్లిపాయలు. అప్పటి కొంచెం పసుపు వేసుకుంటున్నా. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలా. తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలా ముక్కలు క్యాప్సికమ్. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు క్యాప్సికం కొంచెం మెత్తగా కావాలా, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఒక 1/2 స్పూన్ వేస్తున్నా కారం, సగం స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. 1 కప్పు వాటర్ పోసుకుంటున్నా. ఎక్కువ పోయొద్దు, ఎందుకంటే ఎక్కువ పోస్తే పొడి పొడి కాదు బరడ. ఇప్పుడు కొంచెం వాటర్ మరిగినాయి కదా, కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ కలుపుకోండి, అంత ఒకటిసారి వేసుకోవద్దు. మూత పెట్టి మగ్గించుకుందాం, ఎందుకంటే శనగపిండి కొంచెం ఉడకాలి కదా. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలా, లేకపోతే అంటుకుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా లాస్ట్కి. చూడండి, ఇప్పుడు కొంచెం పొడి పొడి అయిపోయింది కదా, అయిపోయినట్టే. ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకొంచెం పొడి పొడిగా అవుతుంది. ఇదిగోండి, బరడా అయిపోయింది.